అండి. నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మీరు చాలామంది అడుగుతున్నారు, అక్క మంచి హెయిర్ గ్రోత్‌కి ఒక ఆయిల్ చెప్పండి, ఒక స్కిన్‌కి మంచి క్రీమ్ చెప్పండి అని. తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను. డైలీ చెప్తాను నేను నుంచి వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏం చెప్తున్నానంటే ఒక మంచి మనకి బాడీకి బూస్ట్‌నెస్ అనమాట ఇది. ఇమ్యూనిటీ బూస్ట్ కోసం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దీని పేరు వచ్చి అశ్వగంధి లైహిం అనమాట. చూసారు కదా, ఈ అశ్వగంధి లేహ్యం అనేది ఆయుర్వేదం షాప్లోనే దొరుకుతుందండి. ఇది చాలామందికి తెలీదు. దీనివల్ల యూస్ ఏంటో ఈరోజు టాపిక్ అదేనండి. ఈ అశ్వగంధి లేహ్యం దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, మన స్కిన్కి, మన హెయిర్కి, ప్లస్ మన బోన్స్, మనకి వీక్గా ఉంటాం కదండి డైలీ. ఇది మన చిన్న పిల్లలు 10 years పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఈ లేహ్యం అని వచ్చి ఏంటి ఉపయోగాలు మనకి బోన్స్ కనుక నీరసంగా ఉంటారు కదా, చిన్న పిల్లలు కూడా నీరసంగానే ఉంటారు, స్కూల్కి అదే వెళ్ళొచ్చి. పెద్దవాళ్ళు అలాగా ఉంటారు. ఆ నీరసాన్ని తీసేస్తుందండి. మన బోన్స్ని బాగా పుష్టిగా చేస్తాయి, మనకి రక్తాన్ని ఇస్తుంది, మనకి స్కిన్ గ్లోని ఇస్తుంది, మన హెయిర్ థిక్గా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన శరీరంలో అన్నిటికీ బాగా పనిచేస్తుందండి. మనకి ఈ అలసిపోయి కూర్చుంటాం కదా, దానివల్ల ఇది మాత్రం చాలా బాగుంటుందండి. దీంట్లో ఏముంటుందంటే విత్ ప్యూర్ హనీ అండి, కౌ గీ అని అండ్ గ్రేప్స్ అంటండి. దీంట్లో 3 కలుపుతారంటండి. దీనివల్ల అయితే అసలు స్కిన్ నేను వాడుతున్నానండి. ఇది ఆల్రెడీ వాడేసాను నేను. నాకు మాత్రం చాలా బెటర్ రిజల్ట్ అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నాను. నేను ఇది ఆయుర్వేదం షాపులో వెళ్ళి, అంకుల్ ఇలా నాకు నీరసంగా ఉంటుంది అని అంటే, ఒక తెలిసిన ఆయన ఉన్నారు, మాకు ఆయుర్వేదం షాప్ ఉందని చెప్పాను కదండి. అక్కడ అంకుల్ దగ్గరికి వెళ్తే, ఇలా నువ్వు టైర్డ్గా కనబడుతున్నావు, చాలా నీరసంగా కనబడుతున్నావు ఏంట్రా అంటే, బాగోట్లేదు అంకుల్, నీరసంగా ఉంటుందంటే, కాదు నాన్న, ఇది వాడి చూడు, చాలా బాగుంటుంది రిజల్ట్, నువ్వే తీసుకెళ్తావు మళ్ళీ వచ్చి అని చెప్పి అన్నారు. ఇది నాకు మాత్రం ఫ్రీగా ఇచ్చారండి. ఇది వాడి చూసిన తర్వాత నాకు అమౌంట్ ఇమ్మన్నారు, అంటే నెక్స్ట్ డబ్బా తీసుకునేటప్పుడు అమౌంట్ ఇమ్మన్నారు. సరే చూద్దాంలే, పాపం ఇచ్చారు కదా పెద్దవారు అని చెప్పి నేను డైలీ యూస్ చేస్తున్నానండి. మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ స్పూను. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. తినలేరు అని లేదండి, చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇది పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాడొచ్చు అంటండి. నేను డే అండ్ నైట్ వాడుతున్నాను. దీని రేట్ వచ్చేసి 325 అండి. దీని ప్రైజ్ వచ్చేసి 325 రూపీస్ అండి. నేనైతే డబ్బులు ఇవ్వకుండా తెచ్చాను కదా, నెక్స్ట్ టైం అయితే ఇవ్వాల్సిందే నేను. మనకు పద్దాక ఫ్రీగా ఎవరు కదండి. ఓకేనండి, ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. నాకు ఇది వాడిన తర్వాత ఏంటి బెనిఫిట్స్ అంటే, స్కిన్ బాగుంది మెయిన్, నీరసం అనేది లేదు, చాలా హెల్తీగా ఉన్నాను అనమాట నేను. కొంచెం పని చేసేదాన్ని, కొంచెం పడుకునేదాన్ని, అంత నీరసంగా అనిపించేది. అలాంటిది ఇది ఒక 10 days నుంచి 15 days నుంచి వాడుతున్నానండి. నాకు చాలా బాగుంది, మళ్ళీ తెచ్చుకుంటాను నేను. ఇదైతే హాఫ్ డబ్బా పైన అయిపోయింది, ఎందుకంటే నేను ఎలా తింటున్నానంటే అండి, ఇదిగోండి, ఆయన పొద్దున ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ అనమాట. నేను ఒకేసారి ఎంత స్పూన్తో తింటున్నాను, ఒకేసారి బూస్ట్ రావాలని అలా ఏం లేదండి. నేను ఇది కొలత పెట్టుకున్నాను, డే ఒక స్పూను. అంటే మార్నింగ్ ఎలా తీసుకోవాలంటే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తీసుకోవాలి, ఈవినింగ్ లంచ్ అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత తీసుకోవాలి. ఓకేనండి, తప్పకుండా ఇది వాడి చూడండి. ఈ స్పూన్తో, ఇంత పెద్ద స్పూన్తో పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్. అసలు మీరే నాకు కామెంట్ పెడతారనమాట, అక్క చాలా బాగుంది ఇది, మీరు ఎలా అంటే మీరే అడుగుతూ ఉంటారు ఇంకా నన్ను. సరేనా, మీకు ఎవరికైనా నీరసంగా ఉంటే, మీ స్కిన్ డల్గా ఉంటే, మీ హెయిర్ డల్గా ఉంటే, మీరు ఇది తప్పకుండా, మీ బోన్స్ వీక్గా ఉంటే కంపల్సరిగా వాడుకోండి. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. చాలామంది ఇప్పుడు సఫర్ అయ్యేది అదేనండి. మీకు మోకాళ్ళ నొప్పులు కూడా క్లియర్గా అయిపోతాయి. ఈ బోన్ అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట ఇది అశ్వగంధి లేహ్యం అనేది వేరేగా చెప్తారు, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఇదేంటంటే, ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. అంటే యూట్యూబ్లో రకరకాలుగా చెప్పొచ్చు దీని గురించి, అది నాకైతే తెలియదండి. ఇది నేను యూస్ చేసినాక నాకు ఎనర్జీ గురించి చెప్తున్నాను అనమాట. నాకు చాలా ఇమ్యూనిటీ అనిపించింది, చాలా బాగుంది కూడా, హెల్తీగా ఉన్నాను.
నాకు థైరాయిడ్ వల్ల కాసేపు పని చేయటం, కాసేపు కూర్చోవడం, కాళ్ళు లాగేయటం, ఈ చాలా సఫర్ అయ్యానండి. కానీ ఇది వాడిన తర్వాత నాకు మాత్రం చాలా బాగుంది. నేను అనుకున్నాను ఆర్జే హాస్పిటల్ ఏదో చూపిస్తున్నారు కదండీ ఆన్లైన్లో, టీవీల్లో. పోనీ హాస్పిటల్కి వెళ్దామా, ఇది కాళ్ళే లాగేస్తున్నాయి థైరాయిడ్ వల్ల అని అనుకున్నా. కానీ ఈ ఆయుర్వేదం షాప్కి వెళ్తే ఆయన చూసి చెప్పారనమాట, అమ్మ అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళి వేలకు వెళ్ళి పెట్టుకోవద్దు, మీరు ఇది వాడి చూడండి, మరి డబ్బులు కూడా ఇవ్వద్దు, మీకు వాడిన తర్వాత మీకు బాగుంటేనే మళ్ళీ కొనుక్కొని వెళ్ళండి అని చెప్పారు. సరే చూద్దాం, ఇంత నమ్మకంగా చెప్పారు కదా అని నేను తెచ్చుకొని యూస్ చేశాను. చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా తెచ్చుకొని వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదే. బాయ్.